మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, డైలీ నోటిఫికేషన్స్ చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైజాగ్ వ్లాగ్స్. సో డైలీ మనం ఛానల్లో వచ్చే వీడియోస్ని చూస్తున్నారు కదా. అయితే మన ఛానల్లో వచ్చే వీడియోస్ అందరికీ యూజ్ అవుతున్నాయి అని అనుకుంటున్నా. తప్పకుండా ఇంట్లో కూడా కుకింగ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేయండి. అండ్ నెక్స్ట్ బ్యూటీ టిప్స్ కూడా మీకు ఈ రోజు నుంచి ఒక్కొక్కటి అయితే నేను షేర్ చేస్తుంటా వీడియోస్. తప్పకుండా ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి. సో ఈరోజు మన వీడియో దేని గురించో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ప్రతిరోజు నువ్వు రిక్వెస్ట్ అని చెప్పి సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నా అదే కదా అని అనుకుంటున్నారా? కాదు, ఈరోజు కొంచెం డిఫరెంట్గా నేను ఒకటైతే చెప్పాలి అనుకుంటున్నా. ఎందుకంటే ఒక 2 days నుంచి కొంచెం ఒక లిటిల్ డిస్టర్బెన్స్గా ఉంది. దేని గురించి అంటే ఇది మాట్లాడడం తప్పో రైట్ నాకైతే తెలీదు, బట్ నేనైతే ఇది మాట్లాడాలి అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ప్రాబ్లం అనేది నేను 5 days నుంచి 5 వీడియోస్ నుంచి చూస్తూనే ఉన్నా. సో అదేందో చెప్దాం. అయితే మన ఛానల్లో వచ్చే వీడియోస్ని డైలీ చూస్తున్నారు, చాలా వరకు హ్యాపీ. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా ఉన్నారు, చాలా 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 థ్యాంక్ యూ అండ్ చాలా హ్యాపీ. అయితే ఇందులో కూడా మన సబ్స్క్రైబర్ ఎవరో అంటే వాళ్ళు నాకు తెలుసు. అయితే వాళ్ళు ఒకే సబ్స్క్రైబర్ డైలీ మన వీడియోస్ 5 వీడియోస్ నుంచి డైలీ అన్లైక్ కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు అనేది నేను ఫస్ట్ 1 or 2 వీడియోస్ నుంచి ఓకే మనది ఏదో ఫాల్ట్ ఉండొచ్చు, దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి అని అన్నట్టు అనుకున్నా. సరే ఒక 3 వీడియోస్ 4 వీడియోస్ చూసినప్పటికీ డైలీ వాళ్ళే సబ్స్క్రైబరే ఆ పర్సనే వాళ్ళే అన్లైక్ కొడుతున్నారు. సరే ఇప్పుడు ఒకవేళ నచ్చకపోతే ఈరోజు నాకు నచ్చకపోవచ్చు, రేపు నీకు నచ్చకపోవచ్చు. పర్సన్స్ డిఫరెంట్ అవ్వాలి, కానీ ఒక్క సబ్స్క్రైబరే డైలీ అన్లైక్ కొడుతున్నారంటే అందులో ప్రాబ్లం మీదా నాదా అయితే నాకైతే తెలియడం లేదు. సో నేనేమి అనుకుంటున్నాను అంటే ఆ పర్సన్ ఎవరో నాకు తెలుసు. వాళ్ళ నేమ్ అయితే నేను రివీల్ చేయను, ఎందుకంటే వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరం వన్ ఆఫ్ ద ఫ్యామిలీ. మన ఛానల్లో వచ్చే వీడియోస్ని చూస్తున్న వాళ్ళు అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరం మనం ఒక ఫ్యామిలీ కాబట్టి నేనైతే వాళ్ళ నేమ్ అయితే రివీల్ చేయడం లేదు. బట్ నేను ఒకటే అనుకుంటున్నా, ఏంటి అని అంటే ఆ సబ్స్క్రైబర్ మీరు నాకు ఒక చిన్న కామెంట్ అయితే పెడితే ఆ ప్రాబ్లం ఏంటి అనేది, అంటే ఆ వీడియోలో మీకు ఏం ప్రాబ్లం అనిపించింది, ఎందుకు మీరు అన్లైక్ చేస్తున్నారు అనేది ఒక కామెంట్ అనేది చెప్తే నేను ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసుకోవడానికి అయితే వీలుంటుంది. అంతే కదండి. ఎంతైనా ప్రతి ఒక్కరిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ చెడును మీరు ఏం చూసారు అనేది నాకు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను ఆ ప్రాబ్లం ఏంటి అనేది నేను కరెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? అయితే నేను ఎందుకు చెప్పాలి, నేను ఫస్ట్ లీవ్ చేస్తా ఎందుకులే అన్నట్టు. బట్ ఒక్క పర్సన్ డైలీ ఒక్కరు ఇలా చేస్తున్నప్పటికీ కొంచెం ఏంటంటారా డిస్టర్బెన్స్ అయింది. అయితే ఒకసారి అయితే నేను ఇట్లా చెప్పిన తర్వాత వాళ్ళు నాకు కామెంట్ చేస్తే నేను ఆ ప్రాబ్లం అనేది నేను తప్పకుండా కరెక్ట్ చేసుకోవచ్చు కదా అన్నట్టు నేను ఆలోచించే. ప్లీజ్ ఆ సబ్స్క్రైబర్ నాకు తెలుసు, మీరు చేసిన వాళ్ళు మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో మన ఛానల్ స్టార్ట్ చేసి కూడా 1 month కూడా కాలేదండి. బట్ మనకైతే సబ్స్క్రైబర్స్ మంచిగానే ఉంటున్నారు, ఓకే కాదనలేదు. బట్ ఇందులో కూడా ఇలాంటి కాంట్రవర్సీలు అనేవి మనకి వద్దు. మనందరం ఒక ఫ్యామిలీ అనుకుంటున్నాం కాబట్టి మనకి అలాంటి కాంట్రవర్సీలు ఏమీ వద్దు. ఏం మీకు తప్పు అనిపించిందో, అన్లైక్ ఎవరు చేస్తున్నారో వాళ్ళ మాత్రం తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేయండి. నేను ఆ ప్రాబ్లం ఏంటో నేను కరెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? అయితే సో ఇదండి, మీకు అన్లైక్ చేస్తున్న ఆ సబ్స్క్రైబర్కి నాదొక ఈ రిక్వెస్ట్. ఓకేనా? సో ఈరోజు మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో తప్పగా నేను ఏమైనా మాట్లాడుంటే సారీ అండి. అయితే మన ఈ వీడియోలో ఏం చేద్దాము అనేది చూసేద్దాం. సో ఈరోజు మన వీడియో దేని గురించి అంటే చూసారు కదండి, కాళ్ళ పట్టీలు. ఈ కాళ్ళ పట్టీలని మనము ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు తప్పకుండా పట్టీలని వేసుకుంటూనే ఉంటారు. అసలు ఎందుకు పట్టీలు వేసుకోవాలి, దీనివల్ల వచ్చే యూజెస్ ఏంటి, అండ్ దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూసేద్దాం. కానీ ఏదైనా మన ఈ పట్టీలు అనేవి ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళ నుంచి ప్రతి ఒక్కరు, అంటే అప్పట్లో కడియాలు కూడా పెట్టుకునేవాళ్ళు, వెండితో చేసిన కడియాలు ఉండేవి. అండ్ నెక్స్ట్ తర్వాత మనం ఇలా పట్టీలను అయితే పెట్టుకుంటున్నాం. అసలు ఎందుకు పెట్టుకోవాలి, దీనివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి ఉన్నాయి, అసలు నెక్స్ట్
అసలు సైంటిఫికల్గా అండ్ సంస్కృతం పరంగా అసలు దీనివల్ల యూజెస్ ఏంటి అనేది చూద్దాం. తర్వాత మన ఈ వీడియో ఎలాగ ఈ కాళ్ళ పట్టీలని క్లీన్ చేసుకోవాలనేది చూసేద్దాం. అయితే ఫస్ట్ దీని బెనిఫిట్స్ ఏంటి అనేది చూసేద్దాం. సో ఈ పట్టీలని పెట్టుకోవడం వల్ల యూజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం సంస్కృతం పరంగా అంటే మన పెద్దవాళ్ళ పరంగా అసలు ఎందుకు మనం పెట్టుకున్నాం, ఈ పట్టీలు అనేవి ఎందుకు పెట్టుకున్నాం అనేది చూద్దాం. ఎందుకు అని అంటే పట్టీలు పెట్టుకుని ఆ ఇంట్లో ఈ గజ్జల సౌండ్తో తిరుగుతుంటే సాక్షాత్ ఆ మహాలక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతున్నారు అన్నట్టుగా మన పెద్దవాళ్ళు నమ్మేవాళ్ళు. అండ్ నెక్స్ట్ ఈ పట్టీల నుంచి వచ్చి ఈ గల్గల్ సౌండ్ ఉంది కదండి, ఈ సౌండ్ని ఆ ఏ ఏరియాలో అంటే ఆ ఇంట్లో లేకపోతే ఎక్కడ తిరుగుతున్నారో ఈ సౌండ్ వల్ల అక్కడ నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి అనే ఒక నమ్మకం అనేది మన సంస్కృతం పరంగా మన పెద్దవాళ్ళు నమ్మేవాళ్ళు. సో ఇప్పుడు మనం ఏంటి సైన్స్ పరంగా అంటే మన హెల్త్ బెనిఫిట్ వైజ్గా చూద్దాం. అయితే ఈ పట్టీలను మనం పెట్టుకోవడం వల్ల మన కాళ్ళ దగ్గర ఉండే ఎముకలు అనేవి గట్టిగా అవుతాయి అండ్ నరాలు ఉంటాయి కదండి, దానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ పట్టీలతో ఇంకొక యూజెస్ కూడా ఉందండి. మనము కొత్తగా పట్టీలు పెట్టుకున్న అవి కొన్ని రోజులు అయిన తర్వాత బ్లాక్గా అయిపోతాయి. కొంతమందికి త్వరగా అవుతాయి, కొంతమందికి ఈ 1 year 2 year అయినా కూడా బ్లాక్గా అవ్వవు. అసలు ఎందుకు అవ్వవు అని అంటే మన బాడీలో హీట్ని ఇది తెలియచేస్తుంది. పట్టీ బ్లాక్గా పెట్టుకున్న వెంటనే ఒక 6 or 7 monthsకే బ్లాక్గా అయ్యింది అంటే మన బాడీలో హీట్ అనేది ఎక్కువగా ఉంది అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? సో పట్టీలు ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఇవైతే పట్టీలు తీసుకుంటున్నా. పట్టీలు నేను తీసుకొని 1 year అయింది, అంత బ్లాక్ అయితే ఏం కాలేదండి. అయితే నెక్స్ట్ వీటిని ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం డిటర్జెంట్ వేయండి. మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉందో ఆ డిటర్జెంట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి. సో కలిపిన తర్వాత మనం ఈ పట్టీలని ఇందులో వేసేద్దాం. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం అన్నింటినీ ఈ సబ్బు నొరగలో కలిసేటట్టు ఒక్కసారి కలుపుకోండి. సో ఇలా కలిపిన తర్వాత కనీసం 1/2 hour అయినా వీటిని ఇలాగా నాననివ్వండి. సో 1/2 hour అయిపోయింది. దీనికి మనం ఎట్లా క్లీన్ చేయాలంటే ఒక బ్రష్ తీసుకోండి, మన ఇంట్లో పాత బ్రష్ ఏమైనా ఉంటే. సో ఫస్ట్ ఇలా నానబెట్టిన పట్టీలను తీసుకొని మనం బ్రష్ యూజ్ చేసి వీటిని క్లీన్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా స్టార్టింగ్ నుంచి ఏ మూల లీవ్ చేయకుండా మొత్తం అంతా కంప్లీట్ అయ్యేటట్టు కొంచెం కొంచెము క్లీన్ చేసుకుంటూ రండి. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ మనము ఎక్కడి నుంచి ఏమీ బయట నుంచి కొనే అవసరం లేదు. ఇంట్లో యూజ్ చేసే వాటితోనే అండ్ షైనింగ్ కూడా మంచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ పట్టీలు బ్లాక్గా ఉన్నాయంటే తప్పకుండా ఈరోజు మీరు ట్రై చేయండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో ఇలా మొత్తం పట్టీ మొత్తము క్లీన్ చేస్తూ ఉండండి. మీ ఇష్టం, 1 or 2 times అయినా చేయొచ్చు. లేదు అంటే నాకు ఇంకా క్లీన్ కావాలి అని అంటే ఇంకా ఎక్కువ సార్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు. కానీ మోస్ట్లీ అయితే 2 or 3 times అయితే ఇట్లా వాష్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో చూసారు కదా, ఇలా ముందు వెనక 2 వైపులా పట్టీలని ఇలా క్లీన్ చేసుకుంటూ సో ఇలా క్లీన్ చేసుకోండి.
కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది, ఎందుకంటే పట్టి మొత్తము ఎడ్జెస్ అంతా క్లీన్ చేయాలి కదా. ప్రతి మూలల బ్రష్ పెట్టి ఇలా క్లీన్ చేసుకోండి, ఎక్కడ కొంచెమైనా బ్లాక్ స్పాట్ లీవ్ చేయకుండా. వర్కింగ్ ఉమెన్స్ అయితే సండే రోజు ప్రిపేర్ చేయండి, ఎందుకంటే కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది కదా. చూడండి, దాని నుంచి వచ్చే మురికి ఆ బ్లాక్ ఎలా కనిపిస్తుందో అంత మురికి ఆ పట్టీలకు ఉంది. సో ఇలా మనము కనీసం 2 or 3 times అయినా వాష్ చేస్తే మొత్తం బ్లాక్నెస్ అనేది మొత్తం పోయి క్లీన్గా, అప్పుడే మన షాప్లో నుంచి తీసుకొచ్చిన పట్టీలు ఎలా ఉంటాయో, వెండి ఎలా మెరుస్తుందో అలా ఉంటుంది. సో రెండింటిని కూడా ఇలా వాష్ చేసుకోవాలి. కాస్త జాగ్రత్త పట్టుకోండి, సబ్బు నీళ్ళు కదా జారిపోతాయి. సో ఇలా అయితే 2 పట్టీలని ఒక్కసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్లో ఒక్కసారి వాష్ చేసుకుంటే ఫైనల్ కంప్లీట్ అయిపోతుంది. మీకు ఇంకా క్లీన్లీగా ఇంకా బ్రైట్నెస్గా రావాలి అని అంటే మీ ఇష్టం, మీ ఓపికను బట్టి మీరు ఇంకా ఎన్నిసార్లు అయినా క్లీన్ చేసుకోవచ్చు. బట్ 2 or 3 times అయితే ప్రిఫరబుల్గా చెప్పచ్చు. సో ఇలా నేను చూపిస్తున్నట్టుగా లాస్ట్ ఒకసారి రెండింటిని నేనైతే క్లీన్ చేసేసా. ఇందులో ఏమి మనము కొనేది చేసేది ఏం లేదు, ఇంట్లో యూజ్ చేసుకునేవే. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. సో ఇలా క్లీన్ అయిన తర్వాత ఒక్కసారి మళ్ళీ మామూలు ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోండి. సో చూడండి, ఇలా మెరుగు అయితే వచ్చింది, చాలా మంచిగా బ్రైట్నెస్ అయితే వచ్చింది. ఇది బ్యాక్ సైడ్. తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి. పిల్లల పట్టీలు కూడా కాస్త వాళ్ళ ఆటలు, నెక్స్ట్ వాళ్ళ బాడీలో హీట్ ఉండడం వల్ల కూడా కొంచెము ఇలా బ్లాక్నెస్ అయితే అయిపోతూ ఉంటాయి. సో వాళ్ళ పట్టీలు కూడా ఇలాగా క్లీన్ అయితే చేయడానికి ట్రై చేయండి. చూసారా? సో ఫైనల్లీ అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది అండ్ పట్టీలు కూడా చాలా గ్లోనెస్ వచ్చాయి. సో ఇదండి, ఇలాగా మనము పట్టీలని క్లీన్ చేసుకోవచ్చు ఈజీ మెథడ్తో. ఎలాంటి మనం బయట నుంచి ఏమి కొనే అవసరం లేదు, ఈజీ మెథడ్తో ఇలాగా మనం క్లీన్ చేసుకోవచ్చు పట్టీలని. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. సో ఇదండి మన వీడియో, తప్పకుండా అందరికీ నచ్చింది అని అనుకుంటున్నా. అండ్ మన ఛానల్లో వచ్చే వీడియోస్ని చూస్తూనే ఉండండి.